ఇక్కడ గంటలు గంటలు నైన్లో నిలబడి తీరా పొడి తీసుకొచ్చుకున్న చూస్తే అందులో మొత్తం గడ్డలు గడ్డలుగా ఉన్నది. పొద్దంతా లైన్లో నిలబడి తెచ్చుకున్న యూరియా గడ్డలు పొడి రావడంతా అక్కడ పొలాల్లో కూడా వాడలేమని రైతులు మరి ఆవేదన పరుస్తున్న పరిస్థితి. అంటే ఒక దిక్కు యూరియా దొరికినా కానీ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి యూరియా ఈరోజు వాళ్ళకు రైతులకు అందిస్తుంది. దేనికి పనికి వస్తుంది? అహోం అంటారు. ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మంచి సరఫరా జరుగుతుంది, ఇక్కడ రైతులకు ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ మీదనే తప్పులు నెపం వేసే పరిస్థితి ఈరోజు దాపురించింది. ఒకసారి ఈ రైతు ఆవేదన ఎట్లా ఉండో ఒకసారి మనం విందాము. ఈయన కూడా రైతే. రైతులకు నమస్కారం. నేను మానక లక్ష్మణ్. నేను ఒక 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్ లో నిలబడితే ఒక బస్త దొరికింది. 5 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా వెళ్ళాలి చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికీ యూరియా రాక 15 రోజులు అవుతుంది. నెక్స్ట్ యూరియా చల్లలేదు. నా చేను మొత్తం నాశనం అయిపోయింది. ఆల్రెడీ కూడా మన మీడియా బాబు గారు కూడా వచ్చి నా చేను మొత్తం వీడియో తీసారు. నేను ఊరి వచ్చిందని చెప్పేసి 220 బస్సులు వచ్చినాయి. 220 బస్సులు కడప బస్సులు వేరే ఊరికి ఉంటున్నాయి అని చెప్పి తెలిసింది. చెప్తే నేను ఒక లారీ ముందర నిలబడ్డా. ఒక రైతుల కోసమే కొట్లాడినా, మాకు ఊరియా కావాలి అని చెప్పేసి, మా పంట నష్టమైపోతుందని చెప్పేసి నేను రైతుల కోసమే మాట్లాడినా. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇంతవరకు నేను ఏ పార్టీ కండు వేసుకోలేదు. 10 సంవత్సరాలు దేశం పోయినా నేను వచ్చి సంవత్సరం కూడా ఎక్కలేదు. ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో తిరిగినా గానీ, ఏ పార్టీ కండు వేసుకుని తిరిగినా కానీ పెట్టుకునేది నేను ఏడంటారు నేను ముక్కు రాస్తా. కానీ ఏదోటి నిన్న మాట్లాడిన దానికి నా ఆవేదన, నా పొలం ఖరాబైపోతుందని చెప్పేసి నేను వీడియో తీసిన. వీడియో కూడా ఉన్నది. ఆల్రెడీ నా పొలం వీడియో తీసింది కూడా మన బాబు తెలంగాణ ఆయన కూడా వీడియో తీసినది. అది కూడా వేసారు. ఇవాళ నా ఇంటికి పోలీసులు నేను మాట్లాడిన దానికి, ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి, రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నా ఇంటి కానిస్టేబుల్ పోలీసులు వచ్చిర్రు. పట్టుకోదని చెప్పారు. కొంతమంది ఏది మన కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఏదో నాకు తెలియక రైతు నా పొలం ఖరాబైపోతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఏదో ఆవేదన కొద్ది నేను మాట్లాడినా కానీ, ఒక పార్టీని కిచ్చపరిచినట్టుగా కానీ, ఒక మనిషిని కిచ్చపరిచినట్టుగా మాట్లాడడానికి నాకు ఏది అవసరం లేదు. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ కార్యకర్తను కాదు. నేను ఏ కన్ను వేసుకోలేదు. నేను సామాన్యమైన రైతును. గొర్రెలు మేకలు కాసుకుంటా ఒక పొలం చేసుకునే మనిషిని. ఒక పొలం నష్టపోతే నా ఆవేదన ఎలా ఉంటుందో మీరు చూడండి. నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళని కూడా అడగండి. ఆయన బాబు గారే నా పొలం తీసుకుంటూ నేను మాట్లాడినందుకు కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఒక మాట అన్నా, ఎందుకంటే ఈ ఓటు వేసినందుకు నీకు, ఎందుకంటే 10 సంవత్సరాల కొద్ది మాకు ఊరే కోసం కానీ ఎలాంటి నష్టం జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి నేను ఏమన్నా అంటే, నా ఆవేదన కొద్ది ఏమన్నా మాట్లాడినంటే, ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం, మళ్ళా సరే రాదు అని చెప్పేసి మాట్లాడింది. అంతకంటే కానీ ఏదో నీ మీద కక్ష కట్టి కాదు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిన లక్ష్మణ్ యాదవ్, ఈయన సిరిసిల్లకు సంబంధించిన వ్యక్తి, ఈయన మాట్లాడింది కూడా ఇందాక చెప్పినప్పుడు, ఎప్పుడైతే చాతగాని పోతారో, నిస్సహాయులైతారో, ఎప్పుడైతే తాను దోపిడీకి గురవుతున్న భావన వచ్చిందో, ఒక భూమి కోల్పోవడే కానీ, లేకుంటే రైతు తన భూమి పాడైతున్నప్పుడు కానీ ఎవరైనా వచ్చే ఈయన అక్కడ మాట్లాడినందుకు నాకు పెద్దగా ఏం అనిపించాలి అక్కడ. ఎందుకంటే అపోజిషన్ పార్టీలు పెట్టి వాడుకుంటాయి. నేను ఒక 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇది ఒక రైతు మాట్లాడిన పరిస్థితి. ఆయన నిరసన తెలిపిండు, నాకు యూరియా అందలేదని. అంతే, అందియాలి, లేకుంటే లేదు. చెప్పినప్పుడు ఈరోజు భావ స్వేచ్ఛ ఎవరికైనా ఉన్నది. ఈరోజు స్వేచ్ఛ ఎవరికైనా ఉన్నది, మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నది. ఈ ప్రజాస్వామ్య దేశము. నేను ఓటు వేసిన, నా ఓటు ప్రకారం నేను ఓటేసిన కాబట్టి పౌరుణ్ణి, నాకు కావాల్సిన సదుపాయం నాకు దక్కలేదు. ఈరోజు నేను రైతు ఏదైతే హక్కు అడుగుతారో ఆ హక్కుని అడుగుతున్నా. ఇది రైతు రాజ్యం అంటారు, కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం అంటారు. కానీ ఈరోజు నేను రేవంత్ రెడ్డికి ఓటేసి నేను తప్పు చేసిన అని చెప్పేసి ఆయన చెప్పుతోనే ఆయన కొట్టుకున్నాడు. మిమ్మల్ని కొట్టలే కదా చెప్పుతోని, మిమ్మల్ని కొడితే ఫీల్ కావాలి. ఇంకో దగ్గర ఇట్లా పోలీసులను నిర్బంధం చేసి ఇక్కడ వీళ్ళు ప్రశ్నించిన దానికి ఇంటికాడికి పోలీసు వాళ్ళని పంపారు. చూడండి. ఈ విధంగా
ఎక్కడికక్కడ పోలీసులను పంపి భయపెట్టించి ఈరోజు రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. హోంమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు పెట్టుకుంటా అనుకున్నారు? ఈ విధంగా ఎవరు ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కనికి, ఈరోజు ఎవరు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళ గొంతులు నొక్కనికి, ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, జైళ్ళు పంపడానికి ఈరోజు గత ప్రభుత్వం చేసిందంటే అదే తిరిగా ఈయన కూడా చేస్తాను. ఎవరైనా అరే అప్పుడు ఉన్నప్పుడు బాగుండే అంటే అప్పుడేం బాగలేదు, ఇప్పుడు నువ్వు అంటున్నావు కాబట్టి అప్పుడు బాగున్నారు అని అంటారు. ఈరోజు చాలా దగ్గర పోయి తీసుకొని మైకులు పెడతారు. ఆ రోజు ఎట్లుందనంటే ఆ రోజు మరి ఉత్తగానే ఎన్ని సీట్లలో ఓడగొడతారా? ఈరోజు మీ పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు దీనికంటే అప్పుడే బెటర్ ఉండే అని అంటారు. కానీ రైతులు అప్పుడు కష్టపడ్డరు, ఇప్పుడు కష్టపడ్డరు. మీ ఈరోజు పాలన విధానం అనేది ఏ విధంగా కూడా ఈరోజు మారలేదు. ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు, ఆయన తలా తోకలే స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు. కాబట్టి ఈరోజు నిజంగా రైతులకు యూరియా అంతలేదు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ మేము తెప్పించే ప్రయత్నం చేస్తాము. ఈరోజు మొన్న పోయి పోజులు కొట్టుకుంటూ పోయిండ్రు. ఆడ వ్యవసాయ మంత్రిని కలిసి పోజులు కొట్టి ఏదో ఫోటోలు దిగిండ్రు, తీసుకొచ్చి ఇక్కడ పంపారు. అంతేగాని దానివల్ల జరిగిన ప్రయోజనం ఏంటి? ఇలా ఎంతమందికి ఎన్ని యూరియా బస్తాలు మీరు ఢిల్లీకి వెళ్ళి తీసుకురాగలిగినారు? ఈరోజు బీజేపీ ఎంపీలు ఇక్కడ 8 మంది ఉంటారు, మీరు లడాయి చేసి తీసుకురాగా ఎవడొద్దన్నారు ఇక్కడికి? దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసడం అనేది 100% శుద్ధ తప్పిది. అది కాకుండా ఈరోజు రైతులకు మేలు చేసేటట్టుగా ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇవన్నీ పక్కన పెట్టేసి కనీసం యూరియా అయినా మాకు అందించే ప్రయత్నం చేయబడి నెల రోజులకి వెళ్ళి రైతులు అగచాట్లు పడతా ఉంటే వీళ్ళు చెవులుండి వినలేని ప్రభుత్వం లెక్క, ఈరోజు కళ్ళుండి చూడలేని రేవంత్ రెడ్డి, నోరుండి మాట్లాడలేని రేవంత్ రెడ్డి, నోరు తెరిస్తే బూతులు వేరే తప్ప ఏం మాట్లాడరు. ఇక పోయి హక్కుల గురించి మాట్లాడితే ఒకటే ముచ్చటిగా బండ బూతులు తప్ప ఏముండే, తిట్లు శాపనార్థాలు. అది ప్రజలైనా కానీ, రైతులైనా కానీ, ఉద్యోగులను కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే తిట్టదండకం ఎత్తుకుంటాడు. ఇక గట్టిగా తిట్టదండగా కట్టుకుంటారు, రాజకీయాలు మాట్లాడతాడు. ఇక ఇవి తప్ప ఆయన నోటికి వేరేది వచ్చేదే వేరే ముచ్చట లేదు, వేరే సవాలే లేదు. ఒకటే భాష ఒకటే ఇది. ఓసారి విందాం. ఆయన ఇక ఎవరైనా హక్కుల గురించి అడిగితే పోరాడితే పోలీసులు పంపుతాడు, లేకుంటే ఈయన తిట్టదండకం ఎత్తుకుంటాడు. ఈ సన్నాసి అలాగే వార్తలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి, మీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరివేయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేళ్ళు పంపిద్దాం. లోపల కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగం చేస్తే చూసుకుంటూ అంటారు, పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయంతో కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. అట్లనే తెలంగాణ ప్రజలు అడిగి పండుగ అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల బొత్తలు పండబెట్టి తొక్కుతున్నారు. అసలు రైతులు ఏం చేస్తారు?